ఓకే. మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చావు? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే. ఓకే. సో నాన్నగారు శరత్ బాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్. అవునంట కదా. సో ఈడు మావాడు కలిసేటప్పుడు బేసికల్గా మా నాన్నగారికి ఏంటంటే ఇది నాకు డైరెక్ట్గా చెప్పరు. నా దగ్గర మాత్రం నా కొడుకు నా ఇది అంటుంటారు. మీరు వచ్చారని చెప్పచ్చు కదా, ఆడికి ఆడు అలా పొగరిలో తిరుగుతున్నాడు, మీకు కంప్లైంట్ చేస్తారు. మరి ఎవరికి చెప్పుకోలేదు తెలియక పాపం. మరి అదే అది అప్పుడు శరత్ బాబు కలిసినప్పుడల్లా నాకంతా బాగానే ఉంది, ఎంఆర్ఓ అయిపోయాను, అది ఇది అయిపోయింది, ఈడి వల్ల నాకు టెన్షను, ఈడేంటి చదవడు, ఇప్పుడు చదవమంటే చదువుతాను, సప్లిమెంటరీ రాయనట్లేదు, వీడు యాక్షన్ చదువు మానేస్తాను అంటున్నాడు. వీడు చదువు మానేయడం ఏంట్రా, ఇప్పుడు మార్చిలో పోతే నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకోవాలి కానీ చదువుకోనంటాడు ఏంటి అని అని అంటే ఇంకా ఆడికి ఏం సెట్ కావు, తీసుకెళ్ళి మధు ఇన్స్టిట్యూట్ తగలెట్టే అన్నారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పడ్డాను. అది విక్టరీ మధుసూదన్ రావు గారు దవ్వడం వల్ల దానికి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక వాల్యూ ఉండేది. అవును, మధుసూదన్ రావు వల్ల. మేము వచ్చేసరికి ఆయన సిక్ అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అవును, మేము జాయిన్ అయ్యేటప్పుడు సిక్ అయిపోయారు. నేను అజయ్ మేమందరం ఫ్రెండ్స్, ఓకే, బ్యాచ్మేట్స్. సో మేము అప్పుడు అది కూడా సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ 1.5 hour డాన్స్ క్లాస్ ఉంటుంది, 1.5 hour యాక్టింగ్ క్లాస్ ఉంటుంది. యాక్టింగ్ క్లాస్లో ముందు 2 రోజుల నుంచి ఫుల్ హైదరాబాద్ వచ్చినాక ఇంత ఫ్రీగా మనకి ఎవరు అడిగేవాడు లేడు కదా. పైగా అప్పుడు మనకి ఇక్కడ హ్యాపీగా అందరూ ఫ్రీ కోట్గా సీరియడ్ అవుతున్నారు, ఫ్రీ కోట్గా హ్యాపీగా మంత్ అవుతున్నారు. ఇక బాగుంది హైదరాబాద్, చాలా బాగుంది. ఏ వైజాగ్ అనుకోల్లా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ సీరియడ్ తాగినాక కైలాసగిరి వెళ్ళిపోయి జామాకులు తినేసి ఇంట్లో ఇన్ని బాధలు లేవు, ఫ్రీగా ఉన్నాం. అలా ఉండే టైంలో ఒక 2 రోజులు ఫుల్ పార్టీ నడిచింది. మాకేంటంటే మా ఈవినింగ్ 6 to 9. ఓకే, స్కూల్ అయిపోయినాక స్కూల్ మీద మాకు మధు ఇన్స్టిట్యూట్. 2 రోజులు ఫుల్గా అదే పనిలో ఉన్నాం. ఆ రోజు సడన్గా క్లాస్ పెట్టాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. ఈ బాబు ఎగ్గొట్టేద్దామంటే అవ్వలేదు. ఇంక అదే మొత్తంలో ఉన్నాం. ఇంకా చాట్ల శ్రీరాములు నాయుడు గారు ప్రిన్సిపల్ దానికి. అవును, ఆ టైం యాక్టింగ్ అంటే చాలా కష్టం అండి బాబు అని చెప్పి అనేవారు. ఇంకా ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు నీ టర్మ్ వచ్చేసరికి తాగుముచ్చు క్యారెక్టర్ సిస్టర్కి నీకు జరిగిన ఇంప్రూవేషన్ చేయమన్నారు. తీసాను. ఆల్రెడీ ఆన్లో ఉన్నావుగా అంటే ఆయన అడిగారు, అసలు అచ్చం తాగినోళ్ళకి ఎంత బాగా చేసావు బాబు అన్నారు. 2 రోజులు తాగితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీకు బాగా నచ్చింది కదా. నాకు నచ్చింది. ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడల్లా ముందు 2 రోజుల ముందు మనం తాగాలి అంటే అనుకున్నాను. కానీ అంటే మీకు ఇంట్లో ఎవ్వరు నటనకి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవ్వరు లేరు కదా. మహానటుడు మా నాన్నే. ఎలా? ఇంకా ఆయన చేసే ప్రాక్టికల్ యాక్టింగ్ కన్నా ఈ పెద్ద యాక్టింగ్లు ఏం కావు, రెవెన్యూ బుర్ర కదా. అవునులే. ఇంకా అసలు మా అమ్మ దగ్గర మేనేజ్మెంట్, నా దగ్గర ఒక డ్రామా, మా అమ్మ దగ్గర ఒక డ్రామా, పబ్లిక్లో డ్రామా, ఇవన్నీ చూసి ఇది ఎలా మేనేజ్ చేసేస్తాను, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని. ఇంట్లోకి వచ్చి వేరేలాగా యాక్ట్ చేస్తారు. నేను ఆయన అన్నప్పుడు ఒకటి వేరే చెప్తుంటాడు. ఇంతకన్నా మంచి పెద్ద యాక్టర్ నాకు ఎవరు తారాసపడలే. ఓకే, నువ్వు ఫస్ట్ చూసిన మహానటుడు మీ నాన్నగారు? మా నాన్నగారే. కానీ అసలు ఈ యాక్టింగ్ అన్నది నార్మల్గా దైవదత్తం అంటారు. ఇవన్నీ సంగీతం, నటన, చిత్రలేఖనం ఇవన్నీ కూడా దేవకళలు అంటారు. అవి అబ్బాలంటే ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం అవి ఉండాలి. దానికి తోడు ఇలాంటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంత అదృష్టం కలిసి రావాలి. నీకు అదృష్టం బాగా కలిసి వచ్చిందా, నీ ప్రతిభ బాగా కలిసి వచ్చిందా? అదృష్టమే సార్. అవునా? ప్రతిభ అనేది సానబెట్టడంలో ఉంటుంది, అదృష్టం మనం ఎక్కడ తేలేం. అవును, అది కాంట్ గెట్ ఇట్ ఎనీవేర్. yes, inbuilt is no. దానికి ఏదైనా వెబ్సైట్ ఉందా, దానికి ఏదైనా ఎక్కడైనా దొరుకుద్దా, ఈ ప్లేస్లో ఇది ఫేమస్ అని చెప్పి అదృష్టానికి ఇంతవరకు క్యారెక్టర్ అడ్రస్ లేదు. అవునులే, అది మనకి తారాసపడాలి, ఆ భగవంతుడు మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అదృష్టం అన్న మూమెంట్ నీకు ఎక్కడెక్కడ ఏ పాయింట్లో హెల్ప్ అయింది సీను? నాకు విక్రమార్కుడు, నేను రాజమౌళి గారి దృష్టిలో పడడానికి నార్మల్గా అయితే నేను ఎలా పడగలను? అదేలే, ఇఫ్ ఐఎమ్ నార్మల్. ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక చీఫ్ ఆ రోజు గెస్ట్ లాగా వచ్చి చూస్తే నా పర్ఫార్మెన్స్ నచ్చి రేపొద్దున్న నా గురించి మళ్ళీ ఆయన మాట్లాడే విధంగా వచ్చే అవకాశం నాకు లేదు. అవును. సో నేను ఆయన దగ్గర ఉండడం, ఆయన నన్ను చూడడం, ప్రతిసారి నవ్వించడం, ఆ ట్రావెలింగ్లో నాకు ఆయన ద్వారా వచ్చిన అదృష్టం నాకు ఇదంతా. అవునులే, ప్రభాస్ గారి దగ్గర ఉండడం వల్ల నాకు అంత పెద్ద డైరెక్టర్స్ పరిచయం అవడం వల్ల వాళ్ళు మనలో వీడు ఇటువంటి రిలేషన్ని క్యాష్ చేసుకోవట్లేదు, వాడు సరదాగా ఉంటాడు. ఆయన ఎవరు ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నాం కదా, మనం యాక్టర్లు అడగాలి, క్యారెక్టర్స్ అడగడం కానీ ఏం లేవు. వాళ్ళు చూసి
ఒక టైం వచ్చినప్పుడే వాళ్ళు నాకు అవకాశాలు ఇచ్చారు. అదే వాళ్ళు దృష్టిలో అయితే నువ్వు పడ్డాం. అది అది నా అదృష్టం. ప్రభాస్ దగ్గర ఉండడం అది నా అదృష్టం. ఆయన దగ్గర ఉండడం వల్లే నా అదృష్టం. లేకపోవడం వల్ల ఏమవుతాం అనేది అది వేరే విషయం. అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడొక్కడి నుంచి లాక్కొస్తుంది అంతే. బట్ జరిగింది అయితే ఇదైతే అదృష్టం. ఇది నేను ఎప్పటికైనా నాకు ఉన్న అదృష్టం అదే. ఆయన నా అదృష్టం, ఇది నా అదృష్టం. అదేలే. తర్వాత ఇంకా నువ్వు ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది మన కృషి చేయకపోతే ఎంతవరకు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకేదో ఉంటారు కదా, అక్కడి నుంచి నీళ్ళు తాగించలేరు కదా. అంటే నువ్వు నార్మల్గా ఇందాకలో ఒక మాట అన్నావు, ఇది నాకు రావాల్సిన క్యారెక్టర్ ఇంకోరికి వెళ్ళి అది సక్సెస్ అయ్యి, అలాంటివి ఏమైనా ఒకటి చెప్పగలవా? ఒకటి అంటే చాలా ఉన్నాయి సార్. నేను చేయాల్సినవి చాలా మిస్ అయినాయి. డేట్లు లేకుండా కొన్ని మిస్ అయినాయి. అది కామన్ లే, మీ ఇలాంటి బిజీ ఆర్టిస్టులకి బల్క్ డేట్లు రావాలంటే కష్టం కదా. అవును, అవి మిస్ అవుతారు. అవును, 100%. అలా కాకుండా అదర్వైజ్ కారణాల వల్ల, నీ లోగో వల్ల ప్రాబ్లం. అసలు లోగో వల్ల నేనేంటంటే ఏ రోజు ఈ కొలమానం లేదని చెప్పాను కదా సార్. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని లేదు. ఒక్కొక్కసారి ఆ మేనేజర్ల మిస్కమ్యూనికేషన్ వల్ల మనం చేయననుకున్నాం కూడా చేయడని చెప్పేసి. ఇప్పుడు కన్నడ బృందావనం సినిమాకి అజయ్ లేకపోతే నాకు అది వచ్చేది కాదు. ఓకే, అజయ్ మెయిన్ విలన్ చేస్తున్నాడు కన్నడలో బృందావనం సినిమాకి, దర్శన్ సినిమాకి. ఆ సినిమాకి ప్రభాసి నీ క్యారెక్టర్ సేమ్ బృందావనందే కావాలనుకుంటే ఆయన ఎక్కడ దొరుకుతాడండి బాబు. ఇప్పుడు ఆయన 25-30 అడుగుతాడు, మనకు అంత బడ్జెట్ లేదు, మనం ఇప్పుడు అప్రోచ్ అవ్వడం వేస్ట్ అని సార్. నాకు రే ఎందుకో నీ పేరు వచ్చిందిరా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలీదు, నేను ఒకసారి గెలుపుతాను, ఒకసారి మాట్లాడు, నువ్వు కూడా మేనేజర్ నెంబర్ ఇస్తాను మాట్లాడని. అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత అజయ్ నేను మాట్లాడినప్పుడు, సార్ మీరు ఒక 30-35 అంటున్నారు, అంత మేము ఇచ్చుకోలేము సార్. అసలు నాతో అడిగితే కదా సార్ మీకు తెలిసేది. హూ టోల్డ్ దట్, నేను ఎవరు చెప్పారు మీకు 35 అని? నా కన్నడ సినిమా బాగుంది, చేసిన సినిమాని కన్నడలో చేస్తాను, అసలు మీరు రెమ్యునరేషన్ ఇవ్వకండి అన్నాను. సో ఇంత రెమ్యునరేషన్ చేయండి సార్ అని వాళ్ళు అన్నారు. నేను వెళ్ళని జరిగింది. ఒక 5 days 6 days తర్వాత దర్శన్ గారికి ఆ మాట నచ్చి ఎంతైతే అంత అసలు నేను ఫ్రీగా చేస్తానని చెప్తే, ఆయన అక్కడ ఎంత తీసుకుంటున్నాడు అంతే ఇవ్వండి అని ఆయన చెప్పాడు. చూసావా, అదే నీ గుడ్నెస్ విన్. అది అంతే, నీ గుడ్నెస్ విన్. అండ్ ఎవ్రీ డే క్యాష్ వచ్చేసింది నాకు. ఏ రోజుకి పేమెంట్ ఆ రోజు. నాకు క్యారేజ్ పంపించేవాళ్ళు, మంచి ఫుడ్ పంపించేవారు. ఎవ్రీ డే ఫుడ్తో క్యారేజ్తో పాటు క్యాష్ వచ్చేసింది. ఓకే, ఓకే. తర్వాత నేను ఇంకొక మాట, ఇప్పుడు నార్మల్గా ఇది అడగకూడదు అని అనుకున్న అడగాల్సిన ప్రశ్న, మా ఆడియన్స్కి తెలియాల్సిన ప్రశ్న. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, రైట్? ఆ ప్రయాణంలో నువ్వు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదా పాన్ ఇండియాకి? నేను అప్పుడు ఇక్కడ బిజీగా ఉన్నాను, షూటింగ్స్లో వాటిల్లో బిజీగా ఉన్నాను. ఓకే. బాహుబలి టైంలో నేను కంప్లీట్గా ఐఎమ్ రష్ విత్ షూటింగ్స్. అంతేనా? కంప్లీట్గా అటు అవుట్డోర్లు, మలేషియా, ఇక్కడ అవుట్డోర్, ఆ షూటింగ్ ఈ షూటింగ్ ఫుల్గా. అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుందని నాకు తెలుసు. ఓకే. కానీ అది సినిమా అంటే వెంటనే వచ్చేది కాదు కదా సార్. అవును, ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ టైంలో నేను సరదాగానే వాడిని, బాబులో నువ్వు చేయలేదే అని. బాబుల్లో నేను చేసానంటే నాకు డేట్లు ఇక్కడేమో 1-2 రోజులుగా అడుగుతున్నారు, అక్కడికి వెళ్తే నేను ఎక్కడ చేయగలను అని అలా చెప్పేవాడిని నేను. ఓకే. మనకి ఇక్కడ క్యారెక్టర్ ఇవ్వలేదని చెప్పేవాడిని కాదు. అవును, ఎందుకు చేయలేదంటారు కదా, ఈ సినిమా చేసే బాబులు ఎందుకు చేయలేదంట. జాగ్రత్త పడ్డావు అయితే. తెలివైన వాడివి, మాటకారివి, తెలివైన వాడివి, మంచి నటుడివి, మంచి డైలాగ్ ఆర్టిస్ట్. ఇన్ని ఉంటేనే కానీ ఇక్కడ నిలబడడం కష్టం. అంతే సార్. నువ్వు నార్మల్గా ఎంతటి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్కైనా, ఒక బ్రహ్మానందం గారిని అడిగినా, ఇంకొక చిరంజీవి గారిని అడిగినా, వాళ్ళ రేంజెస్లో వాళ్ళకి 100% ఏవో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంటే తలుచుకుంటే బిట్టర్గా అనిపించి, బాధగా అనిపించి ఒక క్షణం. అలాంటివి నీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు నార్మల్గా నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది, కళ్యాణ్ రామ్ గారి దగ్గర 118 ఫిల్మ్ టైం అప్పుడు నేను చేసింది అండ్ వెరీ బ్యాడ్. నేను అంత ఎఫర్ట్ చేయలేకపోయాను. నాకు అంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దట్ టైమ్ మై హెల్త్ వాజ్ నాట్ గుడ్. దట్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్. డ్రింక్ మానేద్దాం, ఆ బైఫర్కేషన్ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు చూసారా, ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ టైంలో
నాకు కళ్యాణ్ రామ్ గారు ఇచ్చిన క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్యారెక్టర్. ఓకే. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవ్రీథింగ్ నాకు నమ్మి ఆయన ఇచ్చిన క్యారెక్టర్. అంత నమ్మించినప్పుడు నేను అది సస్టైన్ చేయలేకపోయాను, ఆయనకి న్యాయం చేయలేకపోయాను ఆ టైంలో. ఆ రిగ్రెషన్ నాకు ఎప్పటికీ ఉంది. అది అవునా? అది నాకు ఇప్పటికీ కదిలించేస్తుంది. నాకు అసలు ఒకసారి నాకు మెంటల్ వచ్చేస్తుంది. బట్ దట్ టైమ్ యువర్ హెల్ప్లెస్. ఐఎమ్ హెల్ప్లెస్. అది నాకు ఒక విధంగా గుణపాఠం, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది తప్పు చేశారు సార్. అంటే నాకు పర్టికులర్గా నాకు వేరే క్యారవాను, నాకు టైమింగ్స్ అన్నీ ఇచ్చారు. ఆ ప్రొడక్షన్ డన్ వెరీ గుడ్ జాబ్. చేయలేపారు. అదొక్కటే. సచ్ ఎ వండర్ఫుల్ అండి కళ్యాణ్ రామ్ గారు. మంచి కమిటెడ్ మేకరు, హీరో అని కూడా ఏ రోజు నాతో అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు ఆల్వేస్ రెడీగా ఉండు, ఏం కాదు, నువ్వు చేయి అంత కోఆపరేట్ చేసి ఇంకోలేదు తీసేస్తారు వెంటనే. అవును, ఇమ్మీడియట్లీ. అంతే కదా, షూటింగ్ పాడు చేసుకోరు ఇమ్మీడియట్లీ ఎవ్వరు కూడా. అది నేను లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. అంటే అది మిస్టేక్ కింద ఎందుకు? స్ట్రగ్లింగ్ మై బ్యాడ్ టైం. ఆ టైం అప్పుడు మేబీ ఇప్పుడు నేను హెల్త్ అన్నీ నేను రికవర్ అయిపోయిన తర్వాత అది గుర్తు చేసుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని నువ్వు చెయ్యని రోజు యు ఆర్ వేస్ట్. 100 కోట్లు 1000 కోట్లు నువ్వు రాకెట్ల మీద తిరిగినోడివైనా కలామ తల్లి ఇచ్చింది నువ్వు చేయాలి, అది చేసి తీరాలి. వన్ థింగ్ ఎప్పుడు నేను బ్రహ్మాండ గారు నాకు చెప్పేది ఏంటంటే, నీకు ప్రొడ్యూసర్ మీద గొడవ ఉన్నా, తోటి ఆర్టిస్టులతో ప్రాబ్లం ఉన్నా, సీన్ నచ్చినా నచ్చకపోయినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగలేకపోయినా, షూటింగ్ కమిట్ అయితే షూటింగ్కి వెళ్ళిపో ఫస్ట్. ఆ షూటింగ్ నువ్వు చేసి నీ పర్ఫార్మెన్స్ నచ్చినాక అవన్నీ కవర్ అయిపోతాయి. అదొకటి నాకు గోల్డెన్ వర్డ్ సార్ గురుగారు చెప్పింది.